ప్రియనాత్మబంధువులరా, ఈ రోజున భగవత్పాదులు ఆచార్యుల వారి యొక్క జయంతి. తండ్రి పేరు శివగురువు, తల్లి పేరు ఆర్యాంబ. ఆచార్య స్వాముల వారి తల్లిదండ్రులు సంపన్న గృహస్థులు, కానీ సంతానం లేరు. చాలా కాలం శివుణ్ణి ప్రార్థించారు సంతానం కోసం. అప్పుడు శివుడు శివగురువుకి స్వప్న దర్శనమిచ్చి, నీకు గుణవంతుడు, తెలివిగలవాడు, బుద్ధిమంతుడు, వివేకవంతుడు, అటువంటి బిడ్డ కావాలా? అయితే అటువంటి బిడ్డ తక్కువ కాలం జీవిస్తాడు. గుణం లేనివాడు, వివేకము లేనివాడు, బుద్ధిహీనుడు, ఒక 100 సంవత్సరాలు జీవించే బిడ్డ కావాలా? ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డనిస్తాను అని చెప్పాడు. నీకు తెలివి గలవాడు, బుద్ధిమంతుడు, ప్రతిభావంతుడు, సహృదయం గలవాడు కావాలంటే అటువంటి బిడ్డనిస్తాను. తెలివి తక్కువవాడు, ఎందుకు పనికిరానివాడు, బజార్లలో తిరిగేవాడు, ఎందుకు పనికిరానివాడు, తెలివి తక్కువవాడు, వివేకము లేనివాడు, బుద్ధిహీనుడు, ప్రజ్ఞావంతుడు కాడు, వాడు 100 సంవత్సరాలు జీవిస్తాడు. అటువంటి కొడుకు కావాలా? తక్కువ సంవత్సరాలు జీవిస్తాడు, వివేకవంతుడు, ప్రజ్ఞావంతుడు, అటువంటి వాడు కావాలా? మీరు నిర్ణయించుకుని అడిగితే దాన్ని బట్టి మీకు బిడ్డనిస్తాను. చాలా కాలానికి మీరు బిడ్డ కోసం తపస్సు చేస్తున్నారు, స్వాయస్సు మీకు వదిలేస్తున్నాను అని శివుడు అడిగాడు. అదే శివగురు ఏమన్నాడంటే, తెలివి తక్కువ వాడయ్యండి, అప్రజీవుడు ఇక్కడయ్యండి, 100 సంవత్సరాలు జీవించేవాడి కంటే బుద్ధిమంతుడు, వివేకవంతుడు, గుణవంతుడైన తక్కువ కాలం జీవించినా పర్వాలేదు, అటువంటి వాడిని అయ్యమ్మని శివగురువు అడిగాడు. అప్పుడు ఆయన సంతోషించి శివుడు, నా అంశ వల్ల ఒక బిడ్డ నీకు జన్మిస్తాడు అని చెప్పాడు. శంకరుడి యొక్క అనుగ్రహం వల్ల జన్మించిన బిడ్డ కాబట్టి శంకరుడు అని పేరు పెట్టారు. తర్వాత ఆయన ఆచార్యుడయ్యాక శంకరాచార్య అని పేరు వచ్చి, ఆయన ఈయన ఆయన. అయితే ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే, గుళ్ళో ఉన్న దేవుడికి ఈయనకి తేడా ఏంటంటే, గుళ్ళో ఉన్న దేవుడు స్థిరంగా ఉంటాడు, ఈయన చరంగా ఉంటాడు. చరంగా అంటే దేశం అంతా తిరిగాడు. ఆచార్యులు వారు కాలడీలో జన్మించారు. ఆయనకి 3వ సంవత్సరం వచ్చేటప్పటికే చాలా విద్యలు గ్రహించాడు. విద్యాస్వరూపుడు, చాలా విద్యలు గ్రహించాడు. మీరు యజ్ఞాలు చేయొచ్చు, మంత్రాలు చేయొచ్చు, తంత్రాలు చేయొచ్చు, యంత్రాలు స్థాపించవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ మనస్సు శుద్ధి కోసమే, కానీ ఇంత మాత్రం చేత మీకు ఆత్మజ్ఞానం కలగదు. అజ్ఞానం నశిస్తేనే కానీ ఆత్మజ్ఞానం కలగదు అని చెప్పారు. ఏకాగ్రత కోసం పెట్టారు ఇవన్నీ మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఇవన్నీ కూడా. కానీ ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మానుభవం లేకుండా, ఆ దివ్యానుభవం లేకుండా కనుక మీకు మోక్షం రాదని స్వాముల వారు చెప్పారు. స్వాముల వారు విద్య నేర్చుకోవడానికి ఆ గురుకులానికి వెళ్ళేవారు. మామూలుగా అక్కడ బడిలోకి వెళ్ళి గురుకుల వాసం చేశారు. ఆ రోజుల్లో కొంత భిక్ష, ఆ గురుకుల వాసం చేసుకున్నప్పుడు పిల్లల చేత భిక్ష చేయించేవారు. ఈయన భిక్షకు వెళ్ళాడు. ఆ కాలడీకి ఇప్పుడు కూడా కాలడీకి పక్కనే ఉంది ఆ ఊరు, 10 మైళ్ళ దూరంలో ఉంటున్నది. ఎవరైనా వెళితే చూడవచ్చు. అక్కడ ఆ గ్రామంలో భిక్షకి వెళ్ళాడు స్వాముల వారు. భిక్షకి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు దారిద్ర్యం అంటే మనస్సు మంచిదే, భౌతికమైన దారిద్ర్యం ఉంది. అంటే వాళ్ళకి భోజనం వెళ్ళటమే కష్టం, ఇతరులకి ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. మనుషులు మంచివాళ్ళు. శంకరాచార్యుల వారు పట్టుకెళ్ళి భిక్షాపాత్ర పట్టుకెళ్ళి భిక్షేమని అమ్మగారిని అడిగాడు. యజమాని ఇంటికాడ లేడు. అమ్మగారు ఉన్నారు ఇంటికాడ, యజమాని ఇంటికాడ లేడు. శంకరాచార్యుల వారి భిక్షకి వెళ్ళాడు. ఇప్పటికి ఆ గదిలోంచి ఈ గదిలోంచి అడావుడిగా తిరుగుతోంది, కానీ ఇవ్వటానికి ఏమీ కనపడటం లేదు స్వాముల వారికి. ఆచార్య శంకరుడికి ఇవ్వటానికి ఏమీ కనిపించడం లేదు. సరే ఇదంతా అయ్యో పాపం వీళ్ళు ఎంత మనకేమిస్తారు, వాళ్ళే దారిద్ర్యంతో బాధపడుతున్నారు, మనకేమిస్తారని ఆచార్యుల వారు అక్కడ వెళ్ళిపోకుండా అక్కడే నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి కొద్ది ఆవిడ అడావుడిగా తిరుగుతాంది. మొత్తం మీద ఏదో ఒక ఉసిరికాయ దొరికింది. అన్ని గూళ్ళు వెతిక, గదులన్నీ వెతికింది, ఏదో ఇవ్వాలి బిడ్డకి ఇవ్వాలని అన్ని వెతక ఒక ఉసిరికాయ దొరికింది. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఆ భిక్షాపాత్రలో వడ్డించింది. కానీ ఆవిడ దారిద్ర్యం చూశాడు ఎవరు? స్వాముల వారు. మామూలు ఉసిరికాయ అది బజార్లో చూస్తే పైస విలువ కూడా దానికి ఉండదు, ఎప్పుడో ఎండిపోయి ఉందా ఉసిరికాయ. కానీ అక్కడ హృదయం ప్రధానం. ఉసిరికాయ ఇచ్చేటప్పుడు హృదయం ప్రధానం. భగవంతుని ధనంతో మోసం చేయలేం.
మనకి ధనం ఉంది కదా అని భగవంతుని మోసం చేయలేము. పర్పస్ మన హృదయం ఎలా ఉంది, మన సంస్కారం ఎలా ఉంది, ఎంత పవిత్రమైన మనసుతో దేవుని ఆరాధిస్తున్నాం అది చూసుకుంటాడు. అందుకే దానం వల్ల కానీ, ధనం వల్ల కానీ, సంతానం వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ వీటి వల్ల మీకు మోక్షం రాదు, ఆత్మజ్ఞానం వల్లే కలుగుతుందని వేదం కూడా చెప్పింది. ఇది ఆ ఉసిరికాయని తీసుకుని అక్కడే నిలబడి వెళ్ళిపోకుండా లక్ష్మీదేవిని ప్రార్థించాడు. లక్ష్మీదేవిని ఏమైనా ప్రార్థించాడంటే, వీరు ఎంత దారిద్ర్యంతో బాధపడుతున్నారు, వచ్చి అనుగ్రహించమని లక్ష్మీదేవిని ప్రార్థించాడు. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహించి ఏముందంటే, మనుషులు మంచి వాళ్లే, వీళ్ళు పూర్వజన్మలో ఎవరికి ఏమీ పెట్టిన మనుషులు కాదు, వీళ్ళు పూర్వజన్మలో వీళ్ళు ఎవరికి ఏమీ ఎదపలేదు, బహు జాగ్రత్త మనుషులు, జాగ్రత్త అయినా పర్వాలేదు, వాళ్ళు కలిగిన దాంట్లో కూడా ఎవరికి ఏమీ ఇవ్వలేదు, కానీ మనుషుల మట్టుకు చెడ్డవాళ్ళు కదా మంచివాళ్ళే, అంచేది వీళ్ళకి ఈ స్థితి కలిగింది, నేను అనుగ్రహించడానికి అవకాశం లేదు, రాజ్యాంగ విరుద్ధము అంటే. అంటే ఆచార్యుల వారు ఏమన్నారంటే, ఎప్పుడో కూడా ఇప్పుడు ఎందుకు నాకు ఉసిరికాయ ఇచ్చింది కదా, ఇది అబద్ధం అని ఏదో అని అడిగాడు. ఆచార్యుల వారు ఏమన్నారంటే, పూర్వం కూడా ఎందుకు ఇప్పుడు నాకు ఉసిరికాయ ఇచ్చిన మాట నిజమా, ఇది సత్యమా అసత్యమా, ఇచ్చిన మాట నిజం. వంపు పెట్టుకుని ఏదో సాకు ఉండాలి కదా అనుగ్రహించడానికి, పూర్వజన్మలాలు మంచి చేయలేకపోయినా ఇప్పుడు నాకు ఉసిరికాయ ఇచ్చారు కదా, దీన్ని వంపి పెట్టుకుని అనుగ్రహించమ్మా అన్నాడు ఆచార్యుల వారు. అంటే అప్పుడు ఆవిడ ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇంకో అవకాశం లేక ఇప్పుడు బంగారపు ఉసిరికాయలు అక్కడ కురిపించి, ఆయన విద్యాస్వరూపుడు. 8వ సంవత్సరం వచ్చేటప్పటికి మొత్తం ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు అన్నీ 8వ సంవత్సరం వచ్చేటప్పటికి వేదవాచరవంతరవాడు అయిపోయాడు. దేహం యొక్క ప్రారంధాన్ని బట్టి మీకు ఐశ్వర్యం రావచ్చు, అధికారం రావచ్చు, ఇవన్నీ నీటి మీద ఉన్న బుడగలు లాంటివి. నీటి మీద బుడగలు ఎంతకాలం ఉంటాయి? మన ఆయుష్యం అంతే, మన ఐశ్వర్యం అంతే, మన ఆరోగ్యం అంతే. ఇవాళ బాగున్నాం, రేపు ఎలా ఉంటామో చెప్పలేం. ఇవాళ చాలా బాగుంది ఆరోగ్యం, రేపటి రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇవన్నీ ఊరికే నీటి మీద బుడగలు లాంటి. అది భౌతికమైన విషయాలు చూసి మీ ముఖం మీద కానీ మీ మనస్సులో కానీ అవినయం తెచ్చుకోవద్దు అన్నారు స్వాముల వారు. అయితే ఒక రహస్యం చెప్పారు స్వాముల వారు. ఈ దేహానికి ప్రారంధం లేకుండా ఎవరు భూమి మీదకి రారు. మనం ఏదో ప్రారంధం అనుభవించవలసి ఉంది కాబట్టి, అది మంచి ప్రారంధం కావచ్చు, చెడ్డ ప్రారంధం కావచ్చు, మిశ్రమ ప్రారంధం కావచ్చు, అటు కొంత మంచి కొంత చెడ్డ ప్రారంధం కావచ్చు. మొత్తం మీద ఆ జీవుడికి అనుభవించవలసిన ప్రారంధం లేకపోతే వాడికి శరీరం రాదు. శరీరం వచ్చిందంటే ఏదో ప్రారంధం ఉంది. ఆ ప్రారంధం ఎలా పోతుందంటే, మనమే బాధలు పడుతున్నాం, వాళ్ళకి ఏం బాధలు లేవనుకోకుండా, ఎవరికి ఏ మనిషికి ఉండే బాధ, ఏ సంసారానికి ఉండే బాధ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది నిగ్రహించుకుంటారు, కొంతమంది రోడ్డు మీద పడతారు. ఎవరి వల్ల నీకు నష్టం వస్తుందో, ఎవరు నిన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళకి ప్రతిక్రియ చేయకు. ప్రారంధాన్ని ఓర్పుగా సహనంతో అనుగ్రహించు. దుఃఖపడకు. అయ్యో నేను ఇలా అనిపిస్తున్నాను, నా కర్మ ఇలాగైపోయింది అని దుఃఖపడకు, వేదన పడకు. దుఃఖపడకు, వేదన పడకు. ఎవరైతే నీకు చెడ్డ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రతీకారం కష్ట తీర్చుకుందామని ప్రయత్నం చేయకు. ఈ రకంగా నువ్వు శాంతిగా కనుక ప్రారంధాన్ని అనుభవిస్తూ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అవ్వకుండా ఉంటే అది ప్రారంధం పూర్తిగా ఖర్చు అయిపోతుంది. ముందు ప్రారంధం ఎలా అనుభవించాలో నేర్చుకో. తర్వాత నువ్వు రాబోయే జన్మలో ఉత్తమ కుటుంబాల్లో నీకు జన్మ వస్తుంది. ఆ జీన్స్ అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందే జీన్స్ ఉన్న కుటుంబాల్లో నువ్వు జన్మిస్తావు. తర్వాత నువ్వు యోగి అవుతావు, ఋషి అవుతావు అని స్వాములు వారు అన్నారు. వాళ్ళు వచ్చిన పని మర్చిపోరు, మనం వచ్చిన పని మర్చిపోతాం. వచ్చిన పని ఏం చేత మర్చిపోతాం? దేహం కారణం. ఆ నదిలో నీరు వరదొచ్చినప్పుడు చాలా వేగంగా వెళుతుంది. గడ్డిపరకు విడిచిపెట్టండి, ఎక్కడ ఆ వేగంలో గడ్డిపరకు తీవ్రంగా కొట్టుకుపోతుంది. అలాగే రాగద్వేషాల యొక్క వేగం, కామక్రోధాల యొక్క వేగం, అంత వేగంలో మీ జీవుడు కొట్టుకుపోతున్నాడు. ఎవడు బయటకు వస్తాడు? ఈశ్వర అనుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా, శాస్త్రానుగ్రహం లేకుండా, సత్పురుషుల యొక్క సహవాసం లేకుండా ఇందులో బయటకు వచ్చే సమస్య లేదు. అన్ని చెడ్డ గుణాలకి దేహమే కారణం. ఏ ఉపాధి వచ్చినా లోపల జీవుడు ఉంటాడు, పక్షికి జీవుడు ఉంటాడు, ఆవుకి జీవుడు ఉంటాడు, లేకపోతే ఏ జంతువుకైనా జీవుడు ఉంటాడు. అది జంతువు ఉపాధి, ఇది మానవ ఉపాధి. ఉపాధి ఏదైనా, పక్షి అయినా, లేకపోతే ఇంకోటైనా, లేకపోతే ఆవు అయినా, ఇంకోటైనా, శరీరం మానవ శరీరమైనా, దేవతా శరీరమైనా, మానవ శరీరం, ఉపాధి ఏదో నాకు అక్కర్లేదు. ఏ ఉపాధిలో నాకు జన్మ వచ్చినప్పటికీ నా మనస్సు నిరంతరము నీ పాదపద్మను విడిచిపెట్టకుండా నన్ను ఆశీర్వదించని శివానంద లహరిలో ఆచార్య స్వాముల వారు ప్రార్థించారు. నాకు స్త్రీ జన్మ వస్తే రాని,
పురుష జన్మ వస్తే రాని, లేదా పక్షిగా పుడితే పుట్టినాయి, చెట్టు కింద పుడితే పుట్టినాయి, ఏదో ఉపాధి తప్పదు. పునర్జన్మ వచ్చినప్పుడు ఉపాధి తప్పదు, అజ్ఞానం ఉన్నని చెప్పి పునర్జన్మ తప్పదు. కానీ నా మనస్సు మటుకు నిరంతరం ఆ శివస్మరణ, శివుడి యొక్క పాదాలు ఎందుకు నిలబెట్టేట్టు అనుగ్రహించు. నాకు ప్రారంభాన్ని బట్టి ఏదో శరీరం వస్తుంది. పాండిత్యం, కవిత్వం, తెలివి, వివేకం, జ్ఞానం, భక్తి, నేను చెప్పిన ఈ గుణాలన్నీ ముద్ద చేసేయండి. ఆ ముద్దే శంకరాచార్యుల వాడు. అద్దం చూసుకుంటాం రోజు. అద్దం ఎందుకు చూసుకుంటాం? మన ముఖం సరిగ్గా ఉందో లేదో చూసుకుంటాం. బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా అద్దం చూసుకుని జాగ్రత్తగా బొట్టు పెట్టుకుంటున్నాం లేదో చూసుకుంటాం. శాస్త్రం కూడా అంతకే. శాస్త్రం కూడా ఎందుకు అంతకే అంటే మనకి ఏదో ఆలోచన వచ్చింది, ఏదో తరకపోయింది, శాస్త్రానికి అనుగుణంగా లేదో ధర్మబద్ధంగా ఉందో లేదో చూసుకోవడానికి శాస్త్రం. ముఖానికేమో అద్దం సరి చేసుకోవడానికి, మనస్సుకి అర్థం శాస్త్రం, మనస్సును సరి చేసుకోవడానికి. ముఖానికి అర్థం అయితే ఉండదు, మనస్సుకి శాస్త్రము అటువంటిది. అంటే ముఖాన్ని అర్థం చూసుకుని ఎలా సరి చేసుకుంటామో అలా మన మనస్సును శాస్త్రాలను చూసుకుని, భగవంతుడు చెప్పిన మాటలు, గురువు చెప్పిన మాటలను చూసుకుని దాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. ఆచార్యులు వారు 8వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయనకు వచ్చిన పని గుర్తుకొచ్చింది. ఈ పని మనం తర్వాత వెళ్ళవలసింది అంటే సన్యాసించాలి. ఒకే కొడుకు, ఒకే అబ్బాయి కదా, ఓన్లీ సన్ అంటే సన్యాసానికి అవకాశం ఇచ్చే లేదు. అప్పుడు పూర్ణానదిలో స్నానం చేస్తుంటే మొసలి పట్టుకుంది ఆయన కాలని. పూర్ణానదిలో స్నానం ఆయన ఇంటికి చేర్చే ఉంది పూర్ణానది. ఒక మొసలి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుని లాక్కు వెళ్ళిపోతా ఉంటుంది. అది దొంగ మొసలి. తల్లి ఆ వృద్ధి మీద నిలబడి ఏడుస్తాను, భగవంతుని ప్రార్థిస్తాను రక్షించమని. ఒక వరం నాకు ఇస్తే ఈ మొసలి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అన్నాడు. ఏమిటి అన్నాడు. ఏమిటంటే సన్యాసం నువ్వు ఇవ్వాలి, నేను సన్యాసం తీసుకోవడం నువ్వు అంగీకరించావనుకో ఈ మొసలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న దొంగ మొసలు అది. అంటే తల్లి ఏముందంటే చనిపోయిన కొడుకు కంటే బతుకున్న కొడుకు చెప్పిన కళతోడు చూసుకోవచ్చు. అసలు చనిపోతుంది ఆ కొడుకు కనపడ్డ కదా. కొన్ని సన్యాసం పుచ్చుకున్న చనిపోయిన వాడి కంటే బతుకున్నవాడు సుఖం కాదు, సన్యాసి అయినా ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు కదా అని. నువ్వు మొసలి నోట్లో చనిపోవడం కంటే నువ్వు బతకడం ముఖ్యం, సన్యాసం నీకు కావాల్సి ఉంటే చూసుకో, కళ్ళకు కనిపిస్తావు కదా సన్యాసి అయినప్పటికీ అని. సరే అనగానే మాట్లాడగానే మొసలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అది దొంగ మొసలు. అది ఇప్పుడు ఆచార్యుల వారు ఒడ్డుకు వచ్చారు. అది ఆయనకి మనకి తేడా. మనం ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళాలంటే, హైదరాబాద్ వెళ్ళాలంటే 5 రోజులు సర్దుకుంటాం. 5 పెట్లు కూడా లగేజ్, 5 పెట్లు లగేజీ, 5 రోజులు సర్దుకుంటాం. ఆ బండి వచ్చే వరకు సర్దుకుంటాను ఉంటాం. ఆ బండి వచ్చే వరకు సర్దుకుంటాను ఉంటాం. ఆచార్యులు వారు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. స్నానం చేసి వచ్చాడు, ఒడ్డుకు వచ్చాడు. ఒడ్డుకు వస్తే తల్లి ఏముందంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు సన్యాసం తీసుకోవచ్చు, జీవించుంటావు కదా, చనిపోయిన కొడుకు కంటే జీవించిన కొడుకు నువ్వు సన్యాసం పుచ్చుకుని నాకు ఇష్టం, అయితే ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని నీకు కావాల్సిన ఏంటో తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పింది. ఆచార్యులు వారు వచ్చాడు, తల్లికి నమస్కరించాడు, తల్లి అనుమతి తీసుకున్నాడు. ఎప్పుడైతే ఒడ్డు మీదకి వచ్చాడో ఇంటికి కూడా వెళ్లకుండా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అది వైరాగ్యం, అది అఖండమైన వైరాగ్యం. అంటే గట్టి మీదకి వచ్చాడు, ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇల్లు పక్కనే, ఇంటికి కూడా వెళ్ళలేదు, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆచార్యుడు. ఇప్పుడు అంటే రైళ్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. ఈ వాహనాలు ఏమీ లేని రోజుల్లో ఇది కింద కన్యాకుమారి మొదలు హిమాలయ పర్వతాల వరకు నడిచి 3 సార్లు తిరిగాడు భారతదేశం. ఎంత కష్టమో చూడండి, ఎంత ఓర్పు ఉండాలి. ఇక్కడి నుంచి భీమవరం నడిచి వెళ్తాం మనకు కష్టం అవుతుంది. ఆయన నడిచి 3 సార్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దేశంలో సంచారం చేసి ప్రజలకు జ్ఞానబోధ చేయటం కోసం 3 సార్లు భారతదేశం అంతా పర్యటించాడు. రమణ మహర్షి గారికి అరుణాచలం అంటే ఎంత ఇష్టమో ఆచార్యుల వారికి బెనారస్, కాశీ, వారణాసి అంటే అంత ఇష్టం. ఆచార్యుల వారు గురువుని వెతుక్కుంటూ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గోవింద భగవత్పాదుడి దగ్గరికి వెళ్ళాడు. నీకు సన్యాసం ఇచ్చింది గోవింద భగవత్పాదుడు. ఆచార్యుల వారు అంటారు, గృహంలో ఉన్నా తెల్ల బట్టలు వేసుకున్నా, ఎర్ర బట్టలు వేసుకున్నా, గృహంలో ఉన్నా, గుహలో ఉన్నా, అసలు శివ నా మనస్సు నీ పాదాల మీద ఉండాలి కదా, అది ఉండకపోతే ఎక్కడుంటే ఏముంది అన్నాడు. ఓ శంకర, నేను గృహంలో ఉన్నాను అనుకో, లేకపోతే గుహలో ఉన్నాను అనుకో,
ఈ ఒంటి మీద తెల్ల బట్టలు వేసుకున్నాను అనుకో, లేదా ఎర్ర బట్టలు వేసుకున్నాను అనుకో, నా మనస్సు నీ పాదాల మీద ఉండాలి కదా. లేనప్పుడు ఏ బట్టలు వేసుకుంటే ఉంది? గుహలో ఉన్నాననుకో, నేను నా మనస్సు నీ పాదాల మీద లేదనుకో, గుహలో ఉంటే మటుకు నాకు మోక్షం వస్తుందా? నా దేహం ఎక్కడ ఉన్నది ప్రధానం కాదు. అది మేడలో ఉందా, తాటాకి ఇంట్లో ఉందా, లేదా ఒక పర్వత గుహలో ఉందా, లేకపోతే గృహంలో ఉందా, అది ప్రధానం కాదు. ఏ ఉపాధిలో ఉన్నదో ప్రధానం కాదు. నా మనస్సు మటుకి నీ పాదాలకు కట్టుబడి ఉండాలి. భక్తి అనే తాళి చేత నీ పాదాలకు కట్టుబడి ఉండాలి. ఏ గ్రామంలో ఉన్నా, ఏ గృహంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులంలో పుట్టినా ఉండవలసింది నా మనస్సు నీ పాదాల మీద కదా ఉండవలసింది. అప్పుడు కదా నాలో విషయవాసం నశించేది. సరే, గోవింద భగవత్పాదులు ఏమని చెప్పారంటే, నువ్వు కాశీ వెళ్ళు, కాశీలో మహాపండితులు ఉంటారు, నీ అద్వైత సిద్ధాంతాన్ని అక్కడ అద్వైత సిద్ధాంతం అక్కడ ప్రతిష్ఠించు. అంటే మన మతంలో ఆచార్యుల వారు రాకముందు ఐకమత్యం లేదు, భిన్నత్వం వచ్చేసింది. శివుడిని ఆరాధించేవాడు శివుడు ఒక్కడే దేవుడని, విష్ణువుని ఆరాధించేవాడు విష్ణువు ఒక్కడే దేవుడని, గణపతిని ఆరాధించేవాడు గణపతిని ఒక్కడే దేవుడని. వీళ్ళకి వాళ్ళకి పార్టీలు, వీళ్ళకి పోటీలు. ఇప్పుడు ఏదో పార్టీలు ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఆచార్య వారు ఏం చెప్పారంటే, భగవంతుడే విష్ణువు కింద వచ్చాడు, భగవంతుడే శివుడి కింద వచ్చాడు, భగవంతుడే వినాయకుడి కింద వచ్చాడు, భగవంతుడే సూర్యుడి కింద వచ్చాడు. వచ్చినవాడు ఒక్కడే. అంటే భగవంతుడే శివుడి కింద వచ్చాడు కాబట్టి మీకు శివుడి ఇష్టమైతే శివుడిని ఆరాధించుకోండి, భగవంతుడే విష్ణువు కింద వచ్చాడు కాబట్టి విష్ణువు అయితే విష్ణువుని ఆరాధించుకోండి. పంచాయతనం పెట్టాడు. పంచాయతనం అంటే విష్ణువు, శివుడు, దేవి, గణపతి, సూర్యుడు. ఇందులో ఏ దేవత అయినా ఇంకోటి కలిపారు, సుబ్రహ్మణ్యం కూడా కలిపారు. మీకు ఇందులో ఏ దేవత ఇష్టమైనా దేవతని ఉపాసన చేసుకోండి, అందరూ భగవంతుడితో సమానమే, ఇందులో భేదమే ఎవరు. ఉన్న వస్తువు ఒకటి, ఆ వస్తువే మనకి ఇన్ని రూపాల్లో కనిపిస్తాను. సూర్యుడు కూడా వేడి ఉంటుంది. సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ వేడి ఉంటుంది. చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ చల్లదనం ఉంటుంది. జ్ఞాని ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. సూర్యుడు కూడా వేడి పరిగెడుతుంది, చంద్రుడు కూడా చల్లదనం పరిగెడుతుంది, జ్ఞాని కూడా శాంతి వైరాగ్యం పరిగెడుతుంది. ఆచార్యుల వారు గోవింద భగవత్పాదుల ఆదేశాన్ని అనుసరించి కాశీపట్నం వచ్చారు. అక్కడ విశ్వేశ్వరుడు దర్శనం చేసి, శివా నువ్వు భిక్ష చేసుకుంటున్నావు, పుర్రె చేతిలో ఉంటుంది నీ చేతిలోనే, ఒట్టి పుర్రె పట్టుకెళితే నీకు ఎవరు అన్నం పెట్టరు, బియ్యం వేయరు, అంచేత నన్ను బాధ పెట్టేది నా మనస్సు బాధ పెడతాను. నా మనస్సు కోతి లాంటిది, నా మనస్సు కోతి లాంటిది. ఒక భాగం అనిపిస్తుంది, దాన్ని వదిలేస్తుంది, ఇంకో భాగంలోకి వెళ్తుంది, మరి అదే అనిపిస్తుంది. అది కాదని ఇది అంటుంది, ఇది కాదని అది అంటుంది. అంటే చెట్టు కొమ్మల మీద ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎలా ఉరుగుతూ ఉంటుందో, మనస్సు ఒక వాంఛ నుంచి ఇంకో వాంఛ నుంచి ఎలా ఉరుగుతూ ఉంటుంది. అని నా స్వరూపం తెలుసుకోకుండా, నేను ఎవరినో నాకు తెలియబడకుండా అడ్డొచ్చింది నా మనస్సు. కోతికి ఎన్ని చేస్తున్నాయి, ఈ మనస్సుకు కూడా అన్నీ చేస్తున్నాయి. అయితే నీకు ఒట్టి పుర్రేసి తిరుగుతున్నావు నువ్వు. నా మనస్సుని కోతిని నువ్వు ఇచ్చేసుకుంటే కూడా కోతిని కూడా తీసుకెళ్తే ఆ కోతిని చూసి ఎందుకు బిజీని చేస్తారు. నా మనస్సేమో నీ కోతికి ఉపయోగపడుతుంది, నీకేమో పట్టెళ్ళిపోతుంది, నాకు దరిద్రం వెళ్తుంది, నాకు దీని పీడ వెలుగుతుంది అన్నాడు స్వాముల వారు. శిబుడితో ఏం చెప్పండి ఆచార్యుల వారు, నువ్వు భిక్ష చేసుకుంటున్నావు కానీ కొంతమంది వేస్తారు, కొంతమంది వేరు. నా మనస్సుని కోతి నువ్వు తీసేసుకుంటే ఆ కోతిని నువ్వు కూడా తీసుకెళ్ళు, నీకు పొట్టక లోటు ఉండదు. దీనికి నాది ఈ మనస్సునే పేడ వదిలిపోతుంది, నీకు పొట్టెళుతుంది. ఇది ఉదయతారకము అన్నాడు స్వాముల వారు. నీకు ఒక రకంగా మంచి జరుగుతుంది, నాకు ఒక రకంగా మంచి జరుగుతుంది. ఇది ఉభయతారకం. కొంతమంది మనుషులు కూడా అంతే, వాళ్ళు బాగుపడతారు, ఇతరులను కూడా బాగు చేస్తారు. కొంతమంది వాళ్ళు పాడవుతారు, ఇతరులను కూడా పాడు చేస్తూ ఉంటారు. కొంతమంది అలా కాదు, వాళ్ళు బాగుపడుతూ ఇతరులను కూడా బాగు చేస్తారు. వారణాసిలో ఉండి పండితులందరినీ సమావేశపరిచి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. అంటే ఉన్నది ఉంటే అని రెండుది లేదు. ద్వైతంలోంచే కామం వస్తుంది, ద్వైతంలోంచే కోరిక వస్తుంది, ద్వైతంలోంచే భయం వస్తుంది. చెడ్డంతా ద్వైతంలోంచి వస్తుంది కానీ అద్వైతంలోంచి ఏమి రాదు. భయం వస్తుందంటే ద్వైతంలోంచి వస్తుంది, కోరిక వస్తుందంటే ద్వైతంలోంచే వస్తుంది.
మహామాయ ఎంత ఇక్కడ ఉంది అంటే దేహబుద్ధి, దేహానికే పరిమితమైన బుద్ధి నాకు ఉంది కదా. నాకు దేహాన్ని నేననుకున్నంత కాలం ఏదో కోరిక, నాకు స్వార్థపూరితమైన కోరికలు పుడతా ఉంటాయి. దేహాన్నే నేనే ఎంతకాలం అయితే అనుకుంటా ఉంటానో అంతకాలం నాకు స్వార్థం వస్తూ ఉంటుందా, కోరికలు కూడా స్వార్థానికి సంబంధించిన కోరికలు వస్తాయి. ఆ కోరిక నేను నెరవేర్చుకుంటాను. నెరవేర్చుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది, స్వార్థం పెరుగుతూ ఉంటుంది. ఈ విషయం వరవలిలోంచి ఈశ్వర అనుగ్రహం లేకుండా బయటకు రాదు. ఇప్పుడు మనం స్వార్థంతో పని చేస్తాం, ఆ కోరిక మనకి నెరవేరుతుంది. కోరిక నెరవేరాలంటే ఇక్కడ స్వార్థం తగ్గదు, ఇక్కడ స్వార్థం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇది నేను చెప్పానని మీరు ఎవరు నమ్మొద్దు, ఎవరు అనుభవం వాళ్ళు చూసుకుంటే తెలుసు. ధ్యానం అంటే ఉడక బుద్ధబ్బాయిలాగా పొద్దున్న స్నానం చేసి 5 నిమిషాలు కూర్చోవడం కాదు. ఏ గంటకి ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషం నీ మనసులో ఏం జరుగుతుందో, నీ మనసు ఎలా ఆలోచిస్తుందో, నీ మనసులోకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో, ఎటువంటి తలంపులు బయటికి వెళుతున్నాయో, ఎప్పటికప్పుడు ఏ గంటకి ఆ గంట మనస్సు మీదగా ఉంచడమే ధ్యానం. ఏదో స్నానం చేసి ఒక 5 నిమిషాలు ముద్దబ్బాయిలా కూర్చోవడం కాదు. ఆచార్యుల వారు స్నానం చేశారు మణికర్ణిక ఘాట్లో. పద్మపాదుడి కంటే వయస్సులో చిన్నవాడు, అప్పటికి 12వ సంవత్సరం వయస్సులో ఉన్నాడు స్వాముడు వారు. స్నానం చేసి మెట్లు పైకి వస్తున్నాడు, పద్మపాదుడి మెట్ల లోపలికి వెళుతున్నాడు స్నానం చేయటానికి. ఒక్కసారి ఆచార్యుల వారు పద్మపాదుడు ముఖంలోకి చూశాడు, పద్మపాదుడు ఆచార్యుల వారి ముఖంలోకి చూసుకున్నారు. మొదటి చూపుడు ఇద్దరికి స్నేహం కలిగింది, ప్రేమ కలిగింది, చిరకాలం అలా ఉండిపోయారు. అది స్నేహం. ఇప్పుడు స్నేహం శనివారం కలుస్తుంది, ఆదివారం ఉండిపోతారు. కాలిడీలో శరీరం ధరించారు, శరీరాన్ని కేదార్నాథులు విడిచిపెట్టారు ఆచార్య స్వామి వారు. ఆ శరీరం విడిచిపెట్టే రోజుని ఆయన శిష్యులు ముఖ్యమైనటువంటి నలుగురిని కూర్చోబెట్టి, మీరు ఇచ్చిన మంచినీళ్ళకి పెట్టిన అన్నానికి నా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను అని చెప్పాడు. అంటే ఈ రోజు నేను శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఇంతకాలం నాకు బట్టలు ఇచ్చారు, అన్నం పెట్టారు, అని నేను మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. ఒకటి జీవితంలో ఒకటి కృతజ్ఞత లేని మానవుణ్ణి ఈశ్వరుడు అనుగ్రహం ఎన్నడూ రాదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు కొంతమంది కృతజ్ఞత ఎలా ఉంటుందో తెలియదు. అసలు కృతజ్ఞత లేని మానవుడికి అది ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా వాడికి ఈశ్వర అనుగ్రహానికి అర్హుడు కాడు వాడు. చాలా మంది మనుషులు కృతజ్ఞలే కానీ కృతజ్ఞత ఉండదు చాలా మంది. అప్పుడు పద్మపాదుడు అంటాడు, జీవితం పొడిగినా బోధించావు, బోధించడమే కాదు బోధస్వరూపుడే కాకుండా ఏదైతే బోధించావో అందరూ నిలబెట్టి కూడా మమ్మల్ని అనుగ్రహించావు, నీకు మేము ఎలా కృతజ్ఞత చెప్పాలి అన్నారు. ఆచార్యులు వారు బాధస్వరూపుడు కాదు, బోధస్వరూపుడు. ఇప్పుడు గురువులు బోధ తక్కువ, బాధ ఎక్కువ. ఇప్పుడు గురువులందరూ ఎలా ఉన్నారంటే బోధ తక్కువనే, బాధ ఎక్కువనే. గంట సేపు పూజ ఉంటుంది, బోధ 2 నిమిషాలు కూడా ఉండదు. క్రైస్తవ మతంలో 2 నిమిషాలే పూజ ఉంటుంది, మిగతా 58 నిమిషాలు బోధ. రాళ్లకున్న గౌరవం కూడా బోధకు లేదు మన హిందూ మతంలో. అది రమణ మహర్షి గారు చెప్పారు, రాతి మనుషులకి ఎంచేపు రాతి దేవుళ్లే కావాలని. ఎవరికైతే రాతి మనస్తత్వం ఉందో వాడికి ఎంచేపు రాతి దేవుళ్ళు కావాలి, కానీ సజీవంగా ఉన్న మానవ జాతి వాడికి అక్కర్లేదు. అంటే ఒక రాతి మీద ఉన్న గౌరవం కూడా కొంతమందికి మనిషి మీద ఉండదు. రాతి మనస్సు ఉన్న వాళ్ళకి రాతి దేవుళ్ళు అంటే ఎక్కువ ఇష్టపడతారు. రాతి దేవుళ్ళు అయితే ఎవరైతే ఎక్కువ ఇష్టపడుతున్నారో వాళ్ళ మనస్సును కూడా రాతి మనస్సులను గుర్తు పెట్టుకుని రమణ మహర్షి ఒక సందర్భంలో చెప్పారు. కనిపిస్తున్న మానవుడి మీదే నీకు గౌరవం లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు, ఆప్యాయత లేనప్పుడు, ఎక్కడో కనిపించని దేవుడి మీద నాకు గౌరవం ఉందంటే ఆ మాట ఎవడో నమ్మడం అన్నాడు స్వామీజీ. కనిపిస్తున్న మనిషి మీద కొంతమందికి ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. ఎవడో దేవుడు ఉన్నాడు ఎక్కడో, వాడి మీద మాకు గౌరవం ఉంది, వాడిని పూజిస్తున్నామంటే ఆ మాటలు నిజమో కాదు, అది సంస్కరింపబడిన హృదయం యొక్క లక్షణం కాదు. జీవించింది 32 సంవత్సరాలు, రాసింది 153 గ్రంథాలు. ప్రచారం చేయటమే కాకుండా, బోధించడమే కాకుండా, ప్రవచనాలు చెప్పటమే కాకుండా, విశ్రాంతి లేని జీవితం, విశ్రాంతి లేని జీవితం. 153 పుస్తకాలు రాశాడు. ఆ 153 గ్రంథాలని 3గా విభజించవచ్చు. 1 భాష్య గ్రంథాలు, 2 ప్రకరణ గ్రంథాలు, 3 స్తోత్ర గ్రంథాలు. భగవద్గీత 5000 సంవత్సరాల నుంచి ఉంది మనకు. కృష్ణుడు భగవద్గీత బోధించి, అర్జునుడికి భగవద్గీత బోధించి ఇప్పటికి 5000 సంవత్సరాలు బోధించాడు, కానీ భగవద్గీతకు ఊళ్ళు పేరు లేదు. శంకరాచార్యుల వారు ఆ శ్లోకాలన్నీ చదివి శబ్దానికి అర్థం రాసి, తాత్పర్యం రాసి, ప్రతిపదార్థం రాసి,
దానికి వ్యాఖ్యానం రాసి ఆ భగవద్గీతని దేశం అంతా ప్రచారం చేసిన తర్వాత ఆ భగవద్గీత ఇట్టిది కదా, ఇంత గొప్ప గ్రంథం కదా అని అప్పుడు భారతీయులు గుర్తించారు. అప్పటి వరకు భగవద్గీతకు సరైన గుర్తింపు లేదు. ఆయన ఉపనిషత్తులకి ప్రచారం చేశాడు, గీత ప్రచారం చేశాడు, బ్రహ్మసూత్రాలు ప్రచారం చేసి దానికి అర్థాలు రాసి తాత్పర్యం రాసి దీని లోతులయ్యి ఇందులో ఉన్న అందాలయ్యి ఇందులో ఉన్న సౌందర్యం ఇదని అక్కడ అర్థాలు రాసి ప్రతిపదార్థం చెప్పి దానికి వ్యాఖ్యానం రాసి వీటిని భాష్య గ్రంథాలు అంటారు. ఏమంటారు? వీటిని భాష్య గ్రంథాలు అంటారు. 2 స్తోత్ర గ్రంథాలు. సో నాకు విష్ణువు అంటే బాగా ఇష్టం అనుకున్న మాట వరుసగా అంటే విష్ణువు మీద ఆ స్తోత్రాలు చదువుకోవడానికి నాకు విష్ణువు మీద రాశారు. కొంతమందికి శివుడు అంటే ఇష్టం, ఆ శివుడి మీద ఇష్టమైనటువంటి స్తోత్రాలు కొంతమందికి రాశాడు. కొంతమందికి వినాయక అంటే ఇష్టం, గణేష్ అంటే ఇష్టం, ఆ గణేష్ మీద కొంతమందికి స్తోత్రాలు రాశాడు. అలాగే కొంతమందికి దేవు అంటే ఇష్టం, ఆ దేవుడి గురించి కొన్ని స్తోత్రాలు రాశాడు. ఎవడైతే ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడి తాలూకు స్తోత్రాలు రాసుకుంటారని స్తోత్ర గ్రంథాలు రాశాడు. ఈ స్తోత్ర గ్రంథాలు రాస్తూ 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 దక్షిణామూర్తి స్తోత్రం రాశాడు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం మనకి లోపలికి దిగదు. ఉపనిషత్తులైనా అర్థమవుతాయి కానీ దక్షిణామూర్తి స్తోత్రం మటుకి అంత పిండి అందులో పెట్టేశాడు. సునిశ్చిత బుద్ధి ఉండాలి, పాండిత్యం ఉండాలి, ఆ లోపల ఆత్మానుభవం ఉండాలి, దింశిస్తూ ఉండాలి. ఇంటినే కానీ దక్షిణామూర్తి స్తోత్రం మాట అర్థం కాదు. పైకి స్తోత్రం అని చెప్పాడు, ఏదో పొగడితే కదా స్తోత్రాన్ని దిగుతాం లోపలికి దిగిన దాకుంటే లాగేస్తాడు. అది దక్షిణామూర్తి స్తోత్రం. మిగతా స్తోత్రాల కింద ఉంటాయి. దక్షిణామూర్తి స్తోత్రం అంటే స్తోత్రం కింద పేరు పెట్టాడు, వేదంతో అంతా గుమ్మరించి అవతల పడేశాడు. ఆ పుస్తకం చూసేటప్పుడు కానీ దక్షిణామూర్తి స్తోత్రమేగా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత లాగా అవతల పడేస్తాడు. స్తోత్ర గ్రంథాలని, భాష్య గ్రంథాలని, తర్వాత ఏం గ్రంథాలు? ప్రకరణ గ్రంథాలు. ఆ ప్రకరణ గ్రంథాలు అంటే ఏమిటంటే ఆయన బాగా వేదాలు చదువుకుని, ఉపనిషత్తులు చదువుకుని, భగవద్గీత చదువుకుని, ఎలా కాదు అవన్నీ లేదు సముద్రాలయ్యి బిడ్డలకి అర్థం ఇలా చెప్పాలమని ఆయన సొంతంగా అర్థం చేసుకుని చిన్న చిన్న మాటలతోటి పుట్టి మాటలతోటి ఆయన స్వానుభవాన్ని కలిపి ఆయన అనుభవాన్ని మనం కాఫీలు ఎలాగైతే పంచదార వేసుకుంటామో అలాగే ఆయన అనుభవాన్ని కలిపి శాస్త్రాన్ని తీసుకుని ఆ శాస్త్రాన్ని తన అనుభవాన్ని కలిపి మనకందరికీ తీయగా ఉండేట్లు కొన్ని ప్రకరణ గ్రంథాలు రాశారు. ఆ ప్రకరణ గ్రంథాల్లో గ్రంథం వివేక చూడమని. కొన్నేమో ప్రకరణ గ్రంథాలు, కొన్ని స్తోత్ర గ్రంథాలు, కొన్ని భాష్య గ్రంథాలు, మొత్తం 153 గ్రంథాలు రాశాడు ఆయన జీవితకాలంలో. జీవించింది 32 సంవత్సరాలు మాత్రమే. మొదటి గ్రంథం విష్ణు సహస్రనామాలకు భాష్యం, ఆయన శరీరం విడిచిపెట్టడం. ఇది చివరి గ్రంథం ఆయన చదివింది, ఆయన అనుభవంలోకి తెచ్చుకుంది, అర్థం చేసుకున్నది, ఆయన దివ్యానుభవాన్ని కలిపింది. చివరి గ్రంథం వివేక చూడమని. వివేక చూడమణిగా అంటాడు స్వాముల వారు. ఆ మేఘానికి ఆకాశానికి ఎటువంటి సంబంధమో నీ ఆత్మకి నీ దేహానికి అటువంటి సంబంధమే. అంత పొమ్మన్నాడు మనల్ని పొమ్మన్నాడు. ఏమంటే నీ దేహానికి నీకు ఎటువంటి సంబంధం ఏంటంటే మేఘానికి ఆకాశానికి ఎటువంటి సంబంధం ఉందో నీ లోపల నీ ఆత్మకి దేహానికి అటువంటి సంబంధం, అంతకంటే అదనంగా ఏది సంబంధం లేదు ఉందని నీకు అనిపిస్తుంది అజ్ఞానం వల్ల. శ్రవణం కంటే మననం గొప్పది, మరణం కంటే నిధిధ్యాస గొప్పది, ఒకదానికంటే ఒకటి గొప్పది. శ్రవణం చేసి మననం చేయటం వల్ల లోపల అజ్ఞానం బయటకు వస్తుంది. కానీ ఏదో గంతుల వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల, బాహ్యంగా చేసే ప్రక్రియ వల్ల ఇంకా ఆత్మజ్ఞానం కలగదు. శ్రవణం చేయి విసుగొచ్చేలాగా శ్రవణం చేయి. కొంతమంది ఎండ్రిని తాగుతారు. ఎండ్రిని తాగితే వెంటనే డాక్టర్ గారిని తీసుకెళ్తే ఏం చేస్తాడు? ఎండ్రిని కక్కిస్తాడు. అలాగే నువ్వు శ్రవణం చేసి మననం చేసిన తర్వాత నీ లోపల జన్మ నుంచి నువ్వు వస్తున్న ఉన్న అజ్ఞానాన్ని బయట కక్కగలగాలను. అప్పుడు నువ్వు జ్ఞాన స్వరూపుడే. ఆ అజ్ఞానాన్ని కక్కటానికి శ్రవణం చేయటం, మననం చేయటం నిధిధ్యాస. మీరు ఏదైతే నిరంతరం చింతిస్తున్నారో అదే మీరవుతారు. నిరంతరం చింతించగా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అనే ద్వారంగానే మనం చిత్తశుద్ధి అనే ద్వారంలోంచే మనకు మోక్షానుభవం కలుగుతుంది. చెడ్డ పనులు చేయకండి, మంచి పనులు చెయ్యండి. చెడ్డ పనులు చేయకండి, మంచి పనులు చెయ్యండి. ఎందుకంటే మంచి పనులు చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగాక కదా మీకు మోక్షం అన్నారు స్వాముల వారు. ఆయనకి ముఖ్యమైన శిష్యులు నలుగురిలోనే ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు దస్తావేజులు రాసి మఠం యొక్క సాంప్రదాయం ఎలా ఉండాలి, ఏ మఠం ఏ వేదాన్ని పారాయణం చేయాలి, ఏ మఠం ఏ వేదాన్ని ప్రచారం చేయాలి అంటే నలుగురి 4 పీఠాలు అప్పగించి ద్వారకు ఒక పీఠం ద్వారకాపీఠం, పూరిలోది పూరీపీఠం, శృంగేరులో శృంగేరీపీఠం, బదరికెళ్లి దారిలో ఉన్న జ్యోతిర్మఠం. ఆ 4 శిష్యుల్లో 4 పీఠాధిపతులను చేసి పద్మపాదుడికి ఈ పీఠం ఇచ్చాడు. ఇది పూరీపీఠం పద్మపాదుడికి ఇచ్చాడు.
పద్మపత్రిక ఇచ్చాయంటే మీరు సోమరతనంలో కూర్చోవడం కాదు, మీ అనుష్ఠానం మీరు చేసుకుంటూ, మీ జపం మీరు చేసుకుంటూ, మీ ధ్యానం మీరు చేసుకుంటూ, మీ వేదం చదువుకుని ప్రజల్లోకి వెళ్ళి ఆ వేదాన్ని బోధించి, జ్ఞానాన్ని బోధించి ప్రజల్ని జ్ఞానవంతుల్ని చేయండి. వాళ్ళు మీకు కావాల్సిన అన్న వస్త్రాలు లోటు లేకుండా ప్రజలు చూస్తారు, మీకు లోటు లేకుండా వాళ్ళు చూసి వాళ్ళు చూస్తారు. వాళ్ళకి జ్ఞానం బోధించి వాళ్ళ అంతఃకరణాలను శుద్ధి చేసి వాళ్ళ పవిత్రం చేసి వాళ్ళని పెద్దవాళ్ళని చేయండి అని ఒక మఠానికి ఒక నియమం చెప్పి ఒక మఠాన్ని ఒక వేదాన్ని ప్రచారం చేయమని ఈ కట్టడి చేశాడు స్వాముల వారు. అది గ్రేట్ ఆర్గనైజర్ అండ్ గ్రేట్ రిఫార్మర్, గ్రేట్ మిస్టిక్, గ్రేట్ పోయిట్, గ్రేట్ రైటర్, గ్రేట్ ఆరేటర్ అండ్ ఎవ్రీథింగ్ శంకరాచార్య. 4 చోట్ల 4 పీఠాలు పెట్టి తర్వాత దేశంలో పర్యటించి 3 సార్లు పర్యటించి తర్వాత బదరి వెళ్ళాడు. అక్కడ నరనారాయణుడు తపస్సు చేసిన చోటు బదరి ఏమిటది? నరుడు నారాయణుడు తపస్సు చేసిన చోటది. బదరిలో కొంతకాలం ఉన్న తర్వాత ఆచార్యుడు వాడప్పుడు కేదారు వెళ్ళారు. కేదారుడు ఆయన శరీరం శవం అవ్వలేదు, దేహం చాలించిన రోజు అది ఈ సందేహాలు ఉంటే అడగండి అడుగుతూ అప్పుడు దగ్గర శిష్యులు పద్మపాదుడు, సురేశ్వరాచార్యుడు, ఇంకా 4 తోటకాచార్యుడు, 4 దగ్గర ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఇక్కడ ఉండండి, నేను అలా వెళ్ళి వస్తాను, కొంచెం దూరం వెళ్ళి మాయమైపోయాడు. శంకర జయ జయ శంకర, హరహర 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 శంకర జయ జయ శంకర.